అనుదినము దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతిదినము మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. చాలామంది ఆ వాక్యాన్ని విని ఆశ్రయించబడుతున్నామని వారు తెలియపరుస్తున్నారు. నిశ్చయంగా మీ కుటుంబాల కొరకు, మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు మేలైన కార్యాలు జరిగించాలి, వాక్యం ఉన్న వారి జీవితాల్లో ఒక గొప్ప మేలును దయచేయాలని నేను ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ దినమున, ఈ ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడే మాటను మనం ధ్యానం చేద్దాం. సామెతలు 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం బైబిల్ చదువుకుందాం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. చూసారా, జ్ఞానమును సంపాదించుకున్నవాడు ధన్యుడు. ధన్యుడు అంటే దీవించబడినవాడు, ఆశీర్వదించబడినవాడు. చాలామంది ఈ లోకములో ఉన్న వాటిని చూసి ధనవంతులు అనుకుంటారు, ఆస్తిని చూసి ధనవంతులు అనుకుంటారు. మరి వారికి ఉన్న ఉద్యోగాన్ని బట్టి ధనవంతులు ఉంటారు, వారికి ఉన్న బంగారములు, వెండి, వారికి ఉన్నటువంటి వెలగలిగిన వస్తువులను బట్టి వాళ్ళు ధనవంతులు. వారు వెలగలిగినటువంటి చాలా భవంతులను బట్టి వాళ్ళు ధనవంతులు అనుకుంటారు. వాక్యం ఏమి చెప్తుందంటే, ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారు తన సామెతలో రాయబడిన మాట చక్కటి మాట. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. జ్ఞానం చాలా గొప్పది. జ్ఞానము కలిగిన వాడు మంచి మార్గం నడుచుకుంటాడు, ఇతరులకు బుద్ధి చెబుతాడు, ఇతరులని మంచిగా వాళ్ళని నడిపిస్తాడు, పోషిస్తాడు, మంచి సలహాలు ఇస్తాడు. జ్ఞానము కలిగిన వాడు జ్ఞానవంతుడుగా ఉంటాడు, తెలివివంతుడుగా ఉంటాడు, జ్ఞానముతో బతుకుతాడు. వారికి ఏమి లేకపోయినా జ్ఞానమే ఆధారం చేసుకుంటాడు. దేవుని ఆధారము, దేవుని అడిగి జ్ఞానముతో పొందుకున్నటువంటి సొలొమోను గారి జీవితంలో సమస్తములో అనేక మంది రాజుల కంటే కూడా సాల్మోన్ ఎంత గొప్పగా ఆశ్రయించబడ్డాడు, దీవించబడ్డాడంటే జ్ఞానమును అడిగి పొందుకున్నాడు. ఈరోజు నీవు కూడా జ్ఞానం కావాలంటే దేవుని యొద్దకు రావాలి. ఆయన ఎవరో తెలుసా? నిన్ను ప్రేమించేవాడు. ఆయనే నిన్ను నన్ను ప్రేమిస్తున్నటువంటి నజరేయుడైన యేసయ్య. ఆయన జ్ఞానమిచ్చేవాడు, జ్ఞానానికి ఆయన అధిపతి. జ్ఞానము ఒకవేళ నీకు కొదువున్నలు నన్ను అడుగుమన్నాడు, ఆయన అడగండి, జ్ఞానం ఇస్తాడు. చాలామంది ఈ జ్ఞానాన్ని ఎవరు ఇవ్వరు? నీ తల్లిదండ్రులు ఇవ్వరు. ఇదిగో నీకు బోధించేటువంటి టీచర్లు ఎవరు? నీకున్నటువంటి ఫ్రెండ్స్ ఎవరు? ఏ స్నేహితుడు నీకు ఇవ్వడు, ఎక్కడ దొరకదు. దేవుడే నీకు జ్ఞానం ఇవ్వాలి. ఆ జ్ఞానమును దేవుని దగ్గర పొందుకుంటే నిన్ను, నీ జ్ఞానానికి మించిన వారు ఎవరు లేదు. సొలొమోను గారు దేవుని దగ్గర జ్ఞానమును అడిగి పొందుకున్నాడు. చిన్నతనములోనే తన రాజ్యములో ఎంతో ఎన్ని వచ్చినా జ్ఞానముతో రాజ్యాన్ని పరిపాలించాడు. న్యాయవంతంగా న్యాయాన్ని తీర్చగలిగాడంటే ఆయన దేవుని దగ్గర అడిగి పొందుకున్నటువంటి జ్ఞానము. ఈరోజు జ్ఞానము లేకుండా చాలామంది ఎవరు చెబితే ఆ మాటలు వింటూ ఉంటారు. చాలామంది జ్ఞానం లేని వారి మాట చెప్తే చాలామంది ఈ రోజులు ఎలా అనుకుంటే ధనవంతుడు మాట అది అన్యాయమైన, అది న్యాయమని గ్రహిస్తుంటారు, అవునంటారు. ఎందుకంటే తనకున్న ధనాన్ని బట్టి, తనకున్న ఉద్యోగాన్ని బట్టి, తనకున్న పదవిని బట్టి చాలామంది వారు చెప్పిందే వాళ్ళు తప్పు చెప్పుతున్నా, వాళ్ళు ఏది చేస్తున్నా కానీ అవినీతి చేస్తున్నా వారు చెప్పిందే జ్ఞానవంతుడని అనుకుంటారు. కానీ అది కాదు. దేవుడు చెప్పింది తెలుసా? జ్ఞానవంతుడు దేవుడు ఇవ్వాలి, జ్ఞానాన్ని దేవుడు ఇవ్వాలి. ఆ జ్ఞానము ఎక్కడ ఉందంటే దేవుని యొద్ద ఉంది, దేవుని వాక్యములో ఉంది. దేవుడే నీకు ఇస్తాడు. సొలొమోను అలాగా దేవుని అడిగి, దేవా నాకు జ్ఞానము దయచేయన్నాడు. రాజ్యాన్ని ఇచ్చాడు, సంపాదించాడు, సమస్తాన్ని ఇచ్చాడు. ఆయన అనుభవించినటువంటి ఎవ్వరూ అనుభవించలేదు. అంత గొప్ప వ్యక్తిగా ఆయన పరిపాలన చేశాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు దీవించబడిన వ్యక్తిగా, ఆశీర్వదించబడిన వ్యక్తి అంటే ఇక్కడ చెప్పబడిన మాట, జ్ఞానము సంపాదించేవాడు. ఈ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుంటే, అమ్మా లోక జ్ఞానము కాదు. ఇదిగో వారిని మోసం చేసి, వీరిని మోసం చేసి, వారి దగ్గర చాలా మంది వారి దగ్గర డబ్బు ఉందని, వారి దగ్గర ధనం ఉందని, వారి దగ్గర జ్ఞానం ఉందని, వారి దగ్గర ఏదో ఆశించి వారి ఆ జ్ఞానం కాదు, లోక జ్ఞానం కాదు, ఒకరిని మోసం చేయలేని జ్ఞానం కాదు.
దేవుని జ్ఞానము, దేవుని ఆలోచన కలిగిన జ్ఞానము, మంచి చేసే జ్ఞానము, మంచి వ్యక్తులుగా మార్చే జ్ఞానము, మంచిగా బ్రతికి అనేక మందికి మంచి చెప్పేటటువంటి, తన నష్టపోయినా ఇతరులకు మేలు చేయాలి. కాబట్టి అటువంటి జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని వద్ద జరుగుతుంది. జ్ఞానము సంపాదించుకున్నవాడు ధన్యుడు, అతడు దీవించబడినవాడు. ఎంత చక్కటి మాట! ఈరోజు నువ్వు దీవించబడంటే నువ్వు దేవుడిచ్చే జ్ఞానమును అడిగి పొందుకో. దేవుడు నీకు కూడా ఇస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నిన్ను దీవిస్తాడు. కాబట్టి ఈ మాటలంటే నీ జీవితంలో కూడా దీవించబడాలన్నప్పుడు నువ్వు దేవుని జ్ఞానమును అడిగి పొందుకో. దేవుడు నిశ్చయంగా నీకు ఇస్తాడు. ఈ మాటలంటే నీ జీవితంలో దీవించబడిన మారాలంటే ఆయన జ్ఞానమును అడిగి సంపాదించుకో. ఆయన చక్కగా ధారాళంగా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. కాబట్టి ఈ మాటలంటే మీ జీవితం జ్ఞానవంతులుగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, కృపకు పాత్రుడా, మీకు స్తోత్రాలయ్యా. జ్ఞానము సంపాదించుకున్నవాడు ధన్యుడు. నీ వాక్యం చాలా చక్కగా ఉంది నాయన. మరి జ్ఞానము లేని వారు ఈ లోకంలో ఎవరు నాయన, ధనవంతులైనా పదవున్నవారైనా వారు చెప్పింది జ్ఞానవంతులు అనుకుంటారు. కానీ నీ వాక్యం చెప్పింది, మీరు చెప్పింది నాయన, జ్ఞానము సంపాదించుకున్న వాడే ధన్యుడు, ఆశ్రయించబడిన దీవించబడిన వాడు. నాయన నీ పిల్లలు కూడా నా తండ్రి ఆ జ్ఞానాన్ని పొందుకోవడానికి, ఆ జ్ఞానములో నడిపింపును, ఆ జ్ఞానములో నీ బిడ్డలకు కావలసిన జ్ఞానం దయచు. ఈ మాటలు వింటున్న వారి జీవితంలో కూడా దీవించబడటకు, ఆశ్రయించబడటకు, వారు గొప్ప వ్యక్తులుగా మార్చబడటకు మీ జ్ఞానమును వారికి దయచేయమని, జ్ఞానం లేని నీ పిల్లలకు మంచి జ్ఞానమును దయచేయమని, వారి జీవితంలో ప్రభు నా తండ్రి ఒక మేలైన కార్యాలు జరిగించి నాయనా, నీ బిడ్డలు జ్ఞానం లేని వారుగా ఉండకుండా నాయన జ్ఞానవంతులుగా మెలగాలి, జ్ఞానం కలిగి జీవించాలి. జ్ఞానం కలిగిన వారు నా తండ్రి బుద్ధిమంతులు, బుద్ధి కలిగిన వారు నాయన. అటు కృపాన్ని బిడ్డలందరికీ దయచేయమని, వారి దీవించబడిన వారుగా లేఖనాలు మాకు బోధిస్తున్నది నాయన. ఈ మాటలు వింటున్న వారి జీవితంలో వారిని దీవించి ఆశ్రయించి కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.